ఓం మహాలక్ష్మి నమః. ఓం నమో నారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఈ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో చక్కగా లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నాము. అందులో మొదటి 4 శ్లోకాలను పారాయణం చేసుకున్నాము చక్కగా అర్ధ సహితంగా. ఈ విధంగా మనము అంటే ఎవరికైనా లక్ష్మీదేవి కరుణ కావాలనే కోరుకుంటారు. లక్ష్మీ స్థిరంగా ఉండాలి, మాకు ధనధాన్యాలు ఐశ్వర్యాలు అన్నీ కలగాలి అనే కోరుకుంటారు కదా. ఈ కలియుగంలో అయినా కూడా దేవతలకు కూడా లక్ష్మీ అనుగ్రహం లేకపోతే వాళ్ళు కూడా సంపదలను కోల్పోతారు. ఆ విషయం మనకు క్షీరసాగర మదనం వల్ల తెలిసింది. అమ్మ దృష్టి చూపు పడితే చాలు మనను తరింపజేస్తుంది. అటువంటి అమ్మ కరుణ కటాక్షం కోసం మనము ఈ పారాయణాన్ని చేసుకుంటున్నాము. అయితే అందులో మనకి తర్వాత 2 శ్లోకాలను ఈరోజు పారాయణం చేసుకుందాం. కాళాంబుదాళి లలితో రసికైటభారేర్ ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా మాతః సమస్త జగతాం మహనీయమూర్తిరి భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. ఇంకోసారి కాళాంబుదాళి లలితో రసికైటభారే ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా మాతః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. ఈ 5వ శ్లోకానికి అర్ధ విశేషాన్ని తెలుసుకుందాం. అయితే అమ్మవారు ఎక్కడుంటుంది? అమ్మవారి స్థానము అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఉంటుంది. అంటే భార్యకు ప్రేమ అనురాగం కలిగిన వాళ్ళు భార్యకిచ్చే స్థానం అది అని భగవంతుడు చక్కగా తను ఆ స్థానాన్ని ఇచ్చి అందరికీ ఆదర్శంగా తెలియజేసిండు. కాబట్టి ఇంట్లో స్త్రీలు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంటే ఆ స్త్రీకి అటువంటి ముఖ్య స్థానం ఇచ్చి ఆమెను చక్కగా ప్రేమించాలి, గౌరవించాలి, అవమానపరచకుండా చూసుకోవాలి. అటువంటి బాధ్యత ఆ భర్త మీద ఉంటుంది. ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవము. మన హైందవ సాంప్రదాయం ప్రకారము మన పురాణాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి అంటే భర్తయే భార్యకు దైవంతో సమానము. మరి అలా ఉండాలి అన్నప్పుడు ఆ దైవం ఎలా ఉండాలి? సంపూర్ణ రక్షణ ఇచ్చే విధంగా ఉండాలి. ఆమెను నిత్యం ఆనందపరిచే విధంగా ఉండాలని మన దేవుళ్ళు కూడా మనకు తెలియజేసిండ్రు. చక్కగా బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుక మీద ధరించిండు. పరమేశ్వరుడైతే తనలో అర్ధభాగాన్ని ఇచ్చిండు. మరి మన విష్ణుమూర్తి దేవాది దేవుడు ఏం తెలియజేసిండు అంటే మనకు శరీర భాగాలన్నింటిలో కూడా హృదయం అనేది ముఖ్యమైనది. కాబట్టి ఆ హృదయం అనే స్థానాన్ని లక్ష్మీదేవికి ఇచ్చి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి ముఖ్యమైన స్థానాన్ని ఇవ్వాలి అని. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ అర్థం ఏం చెప్తూ ఉన్నారంటే మబ్బుల మధ్యలో మెరుపు మెరుస్తూ ఉంటుంది కదా, అట్లా విష్ణుమూర్తి నల్లనివాడు కదా, నీలమేఘశ్యాముడు. అట్లా అతని నీలమేఘశ్యాముడైన ఆయన వక్షస్థలంలో విలసిల్లుతూ ఉందట. అమ్మ మెరుపులాగా మెరుస్తుంది. ఆ స్థానం ఇచ్చిండు భగవంతుడు లక్ష్మీదేవికి. అట్లా నీలమేఘశ్యాముడు నీలమేఘ ఛాయ మబ్బుల్లాగా ఉన్న శరీరానికి ఆ వక్షస్థలంలో ఈ అమ్మవారు మెరుపులాగా మెరుస్తూ ఉందట.
అటువంటి వక్షస్థలం నందు విలసిల్లే ఓ మహనీయమూర్తి, ఓ జగన్మాత, మరి నువ్వు అన్ని లోకాలకు అందరికీ జగన్మాతవు కదా. శ్రీ మహాలక్ష్మి భగవతి, నాకు సమస్త శుభాలను కూర్చు అంటే ఇవ్వు అని ప్రార్థిస్తున్నాం అన్నమాట మనం. అంటే అమ్మ యొక్క స్థానం ఎంత ముఖ్యమైనదో అది తెలియజేస్తున్నారు ఇక్కడ. మరి అటువంటి లక్ష్మీదేవి మనకు కటాక్షించుగాక అని మనము ఈ శ్లోకాన్ని అర్థంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో శ్లోకాన్ని కూడా మనము ఇప్పుడు చెప్పుకుందాం. బాహ్యంతరే మురజితశ్రిత కౌస్తుభేయా హారావళీ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయ. బాహ్యంతరే మురజితశ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయ. ఇది 6వ శ్లోకం అండి మనం తెలుసుకునేది. దీని యొక్క అర్థ విశేషం ఏంటి? శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలములో కౌస్తుభమణి కూడా ఉంటుంది స్వామివారికి. అయితే ఆ కౌస్తుభమణిని ఆశ్రయించి దాని లోపల వెలుపల కూడా ఇంద్రనీలమణి హారములు ఉంటాయట. ఏవి ఇంద్రనీలమణి హారాలు అంటే అమ్మవారి చూపులు. ఆ చూపుల కౌస్తుభం మీద పడి ఇంద్రనీలమణుల వలె మెరుస్తూ హారంలాగా మాలలాగా కనబడుతూ ఉందట. అటువంటి అమ్మ చూపులను మనము ఆ చూపులను కాస్త మా మీద ప్రసరింపజేయి తల్లి. మరి చేసి మా కోరికలను తీర్చు ఓ లక్ష్మీదేవి, నాకు శ్రేయస్సును చేకూర్చుగాక అంటే మనం అమ్మవారిని ఆ విధంగా ప్రార్థిస్తున్నాం. అయ్యగారిని చూస్తూ ఉన్నావు, ఆ శ్రీమన్నారాయణని చూస్తూ ఉన్నావు కదా, ఒక్కసారి కొంచెం మా మీద కూడా ఆ చూపులను ప్రసరింపజేయు తల్లి అని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనము ఈ కనకధార స్తోత్రంలో చక్కగా మరి 6 శ్లోకాలను పారాయణం చేసుకున్నామండి. వీటితో పాటు ఇంకా వీలుని బట్టి మనము ఈ పౌర్ణమిలోపే ఈ మొత్తం శ్లోకాల యొక్క అర్థాలను అన్నీ తెలుసుకున్నాము. అయితే పౌర్ణమి ఏంటి అంటే మహాజ్యేష్ఠి పౌర్ణమి అంటారు దీన్ని. చాలా విశేషమైనది. దాని విశేషం కూడా తెలుసుకొని అప్పటి వరకు మనం దీన్ని కంప్లీట్ చేసుకొని ఆ రోజు చక్కగా మొత్తాన్ని కనుక అర్ధ సహితంగా మనం ఆనందంతో ఆ విధంగా ఊహించుకుంటూ అమ్మవారిని పూజించినట్టయితే ఇంకేముందండి, అమ్మ అనుగ్రహం కలగకుండా ఉంటుందా చెప్పండి ఎవరికైనా కానీ. అమ్మ ఎప్పుడు కూడా మరి లక్ష్మీదేవిలాగా, ఒక ఇల్లాలు కూడా ఎప్పుడు లక్ష్మీదేవిలాగా ఉండాలట. ఇంటికి లక్ష్మీ స్వరూపం ఎవరు? ఇల్లాలే కదా. కాబట్టి ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉంటూ చక్కగా అందరినీ చల్లని చూపులతో చూడాలి. ఆ లక్ష్మీదేవి ఏ విధంగా అయితే మనం కోరుకుంటున్నామో మన ఇంట్లో ఉన్న ఇల్లాలు కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఆ విధంగా చూసినప్పుడు ఆ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అని మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి చక్కగా మీ అందరూ ఈ పారాయణాన్ని శ్రద్ధాభక్తులతో చేస్తూ చక్కని అర్థాలు తెలుసుకొని ఆనందపడుతూ ఉన్నారని నేను తలుస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.